ఈపు నువ్వు గోకు నీ ఈపు నేను గోకుతా అన్నట్టు తెలంగాణ కమలయ్యలు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే అని చాలా రోజుల నుంచి మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్లా అని అంటే బీజేపీ లీడర్లు బహిరంగంగానే సీఎం సార్ను ఎన్నోసార్లు పొగిడిండ్రు. ఏదో ఎట్టికి తూతు మంత్రమని తిడుతుంటారు తప్ప అందులో పెద్దగా పస ఏముండదు. కాకుంటే ఇప్పుడు ప్రతి దాంట్లో అలా అడ్డం పడుతున్న కేటీఆర్ సార్ను లోపటేసి అడ్డు తొలగించుకునేటందుకు ఢిల్లీ నుంచి వ్యూహం పన్నుతున్నారని పొలిటికల్ సర్కిల్ హాట్ హాట్ టాపిక్ నడుస్తుంది. రేవంత్ సారు ఢిల్లీ టూర్లు ఉన్నాడు కదా, ఆడ కేంద్ర మంత్రి కిషనాల్ సార్ ను కలిసి కేటీఆర్ అరెస్ట్ మీద బీజేపీలు కమలయ్యలు ప్లాన్లు గీస్తుండ్రని గుసగుసలు పెట్టుకుంటుర్రు రాజకీయాలు తెలిసినోళ్ళు. కేటీఆర్ జోరుకు బ్రేకులు వేయకుంటే మనకే కష్టమైతది. ఏదో కేసుల గట్టిగా సెక్షన్ల కింద లోపట దోషణమంటే బయటకు వచ్చేందుకు మినిమం ఏడాది పట్టాలి. అగో అట్లా చేయాలి. ఆయన మీద పెట్టే కేసులు చూసి కడమ బీఆర్ఎస్ వాళ్ళు మన జోలుకు వచ్చేతందుకు గజ్జు నొనకాలే అని గట్టిగా కేసులు పెట్టే ప్లాన్ చేస్తుండ్రట. దాంట్లో భాగంగానే కేటీఆర్ మీద కేసు నమోదుకు గవర్నర్ సార్ పర్మిషన్ ఇచ్చిండని మీడియా అంతా కోడై కూస్తుంది. రేవంత్ సార్ కిషనాల్ ను కలిసింది కూడా గందుకే అని అంటుర్రు. మరి అందులో నిజమేంతో తెలియదు గాని కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ముచ్చటైతే షానొద్దుల సందే వినబడుతుంది. అటు కేటీఆర్ సార్ కూడా ఎప్పుడొచ్చి చేసుకుంటారో చేసుకోండి, ఆల్వేస్ బీ రెడీ అంటుండు. ఆయన వీళ్ళకి తెలియంది ఏంటంటే కేసులకు జరుచుకునేటోళ్ళు అయితే ఇవాళ తెలంగాణ వచ్చేదా? జైళ్లకు పోవుడు బీఆర్ఎస్ లీడర్లకేం కొత్త కాదు. అట్లా చేస్తే బీఆర్ఎస్ నెత్తిన్నే పాల్పోసిన వాళ్ళు అవుతారు అధికార పార్టీలు. జైలుకు పోయిన వాళ్ళను సీఎం చేసే ఆచారం మన దేశంలో చాలా నడుస్తుంటది. జైలుకు పోయినాకనే రేవంత్ సార్ సీఎం అయిండు. జైల్లో పడ్డాకనే బాబు సార్ జగన్ అన్నను చిత్తుగా ఓడిచ్చిండు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పవర్లకు వచ్చేటందుకు కాంగ్రెస్ వాళ్ళే పూలబాట వరిచినట్టు అవుతుందని అంటుర్రు రాజకీయ విశ్లేషకులు.